ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిహెచ్ఐసి 131 సిలబస్ నుంచి యూనిట్ 15th యూనిట్లో ఏంటి అంటే దాని హెడ్డింగ్ స్టేట్ ఫార్మేషన్ ఇన్ ది దక్కన్, శాతవాహన స్టేట్, ద డీప్ సౌత్, తమిళహం. ఇది మనం ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి లెసన్. అయితే ఈ 15th యూనిట్ ఫ్రమ్ హైదరాబాద్ రీజనల్ సెంటర్ నుంచి 15th యూనిట్ స్టేట్ ఫార్మేషన్ ఇన్ ది దక్కన్, శాతవాహన స్టేట్, డీప్ సౌత్, తమిళహం యూనిట్లో మరి స్టేట్ ఫార్మేషన్ ఇన్ ది దక్కన్ అంటే మౌర్యుల పరిపాలన తర్వాత, మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత దక్కన్లో వచ్చినటువంటి రాజ్యం ఏంటంటే శాతవాహన సామ్రాజ్యం. దక్కన్లో వచ్చినటువంటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. దక్కన్ అంటే ఏంటి అంటే, దక్కన్ అంటే ఎక్కడ? దక్కన్ అంటే నర్మదా, తపతి, వింధ్యా మౌంటైన్స్ నుంచి వెస్టర్న్ ఘాట్స్ నుంచి, వెస్టర్న్ కోస్ట్ నుంచి, ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ కోస్ట్ ప్రాంతం, అక్కడి నుంచి వెంకటాద్రి హిల్స్ దాకా, ఉత్తరాన నర్మదా తపతి, దక్షిణాన వెంకటాద్రి హిల్స్, పశ్చిమాన అరేబియన్ సీ, తూర్పున బే ఆఫ్ బెంగాల్. ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్కన్ అంటారు. దక్కన్ భారతదేశం అంటారు. ఈ యొక్క దక్కన్ భారతదేశాన్ని మౌర్యుల తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే శాతవాహనులు దక్కన్ పరిపాలించారు. ఈ దక్కన్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ స్లోపింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, పడమటి నుంచి తూర్పు వైపు వాలి ఉంటుంది ఈ దక్కన్ పీఠభూమి. కాబట్టి ఇక్కడ ప్రవహించే నదులన్నీ కూడా పడమటి నుంచి తూర్పు ప్రవహిస్తాయి. ఏవేవి? మహానది అనుకోండి, గోదావరి నది, కృష్ణ, తుంగభద్ర నదులు, ఇవన్నీ కూడా, పెన్నా నది, ఇవన్నీ కూడా పడమటి నుంచి తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి. ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దీంట్లో ఈ రీజన్స్లో ఏంటి అంటే ముఖ్యమైనది ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్. వెస్ట్ కోస్ట్ నారో ప్రాంతము, కొంకన్ ఏరియా. ఈస్ట్ కోస్ట్ కొంచెం వెడల్పైన మైదాన ప్రాంతం ఈస్ట్ కోస్ట్. ఈస్టర్న్ ఘాట్స్ మరియు బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఉన్నది ఈస్ట్ కోస్ట్, సారవంతమైన భూమి. వెస్ట్ కోస్ట్ కూడా సారవంతమైన భూమి, దాన్ని కొంకన్ రీజన్ అంటారు. సో ఈ విధంగా మరి ఈస్ట్ కోస్ట్లో, వెస్ట్ కోస్ట్లో సారవంతమైన భూములు ఉన్నాయి, పంటలు బాగా పండుతాయి. కానీ ఇది పడమటి నుంచి తూర్పు వాలి ఉన్నది కాబట్టి నదులన్నీ కూడా పడమటి నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ ఈ ప్రాంతంలో ఈ యొక్క వాటర్ ఇరిగేషన్ సోర్సెస్ ఇంప్రూవ్ చేసినాయి. ఇంకా ముఖ్యంగా డెల్టా సాయిల్, ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో డెల్టా సాయిల్ బాగా పాడైంది. వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో, అరేబియన్ సీ మధ్యలో ఉన్నటువంటి వెస్టర్న్ సీ కోస్ట్లో ఎన్నో సీ పోర్ట్స్ ఉన్నాయి. ఇంకోటి సారవంతమైన భూమి, నేల భూమి ఉన్నది. ఎందుకుందంటే ఇక్కడ బాగా వర్షాలు పడతాయి, బాగా సారవంతమైన భూమి ఉన్నది ఇక్కడ వెస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్లో ఏమున్నదంటే, ఈస్ట్ కోస్ట్లో నదులు ప్రవహిస్తాయి కాబట్టి, ఏది మహానది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇవన్నీ ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ డెల్టా సాయిల్ ఏర్పడింది బాగా.
ఇది ఈస్ట్ కోస్ట్లో తీర ప్రాంతం, మంచి మైదాన ప్రాంతం. సో ఈ మైదాన ప్రాంతం వాటిని కంట్రోల్ చేయడానికి కొంత కాంపిటీషన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి యొక్క రాజ్యాలు, ఈ ప్రాంతంలో ఎవరంటే మౌర్యుల తర్వాత వచ్చినటువంటి రాజ్యాలు, పోటీ పడినటువంటి రాజ్యాలు ఏంటి అంటే దక్కన్ ప్రాంతంలో శకశాత్రకుడు, నహపానుడు, దాని ఇంకొక బ్రాంచ్ వాడు రుద్రదామన్. వీళ్ళు అంటే శకశాత్రకులు వెస్టర్న్ కోస్ట్లో ఉన్నారు. ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వెస్టర్న్ కోస్టు అప్పర్ భాగంలో, మీది భాగం వెస్టర్న్ కోస్ట్ మీది భాగంలో ఉజ్జయిని ప్రాంతంలో పరిపాలించిన శకశాత్రకులు, దాని కింద పరిపాలించినటువంటి శాతవాహనులు మరి పరిపాలిస్తున్నారు. వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు. మరి వీళ్ళకి సోర్సెస్ ఏమిటి? వీళ్ళ యొక్క హిస్టరీని చదవడానికి సోర్సెస్ ఏమిటి అంటే, శాతవాహనుల కాలాన్ని చదవడానికి సోర్సెస్, శాతవాహనులు వేయించినటువంటి యొక్క ఏమిటి, నానాగటి ఇన్స్క్రిప్షన్, దేవి నాగానిక వేసింది ఆ ఇన్స్క్రిప్షన్ శాసనాలు. తర్వాత ఇంకా నాసిక్ ఇన్స్క్రిప్షన్, గౌతమి బాలశ్రీ, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి వేయించినటువంటి నాసిక్ ఇన్స్క్రిప్షన్. మరి ఇది కాకుండా ఇంకా ఏమిటి అంటే సోర్సెస్, శాతవాహనుల కాలం నాటి గ్రంథాలు సోర్సెస్. ఇంకా కాయిన్స్, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి కాయిన్స్ ఏంటంటే లెడ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ కూడా ఈ కాలం నాటి వాటికి సోర్సెస్. ఈ కాలం నాటి శాతవాహనుల హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి శాతవాహన కాలం నాటి ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మరి మెటీరియల్ కట్టడాలు, బుద్ధిస్ట్ కట్టడాలు ఎక్కువ వచ్చినాయి శాతవాహన కాలంలో. గౌతమ బుద్ధుని స్తూపాలు, చైత్యాలు, ఇవన్నీ ఎక్కువగా బుద్ధిజం కట్టడాలు వచ్చినాయి. కాబట్టి ఈ కట్టడాలు కూడా ఎవిడెన్సెస్ బట్టి సోర్స్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి. ఇంకా రిటర్న్ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ శాతవాహనుల కాలంలో రిటర్న్ సోర్సెస్ ఏంటంటే, శాతవాహనుల కాలంలో రిటర్న్ సోర్సెస్ ముఖ్యమైనటువంటి ఏంటంటే హల్డు రాసినటువంటి ద్వాదశ ప్రసక్తి, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ, శర్వావర్మ రాసినటువంటి కావ్యంత వ్యాకరణం, మరి ఇంకా ఎవరు ఈ వాత్సాయన కామసూత్రం, ఇవన్నీ కూడా రిటర్న్ సోర్సెస్. ఇవన్నీ సోర్స్ ద్వారా ఈ దక్కన్ను పరిపాలించినటువంటి యొక్క శకులకు, శకశాత్రకులకు, శాతవాహనాలు గురించి మనం ఎక్కువగా చెప్తున్నాయి. అయితే ఈ యొక్క శాతవాహనులు, శకుల యొక్క పరిపాలన, వాళ్ళు ఈ ప్రాంతాన్ని వెస్ట్రన్ కోస్ట్ ముఖ్యంగా, ఇంకా ఇది కాకుండా ఈ పీరియడ్ను మనం కవర్ చేసేటువంటి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని ఒక గ్రీక్ అనానమస్ రైటర్ రాసినటువంటి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథం కూడా అప్పుడు ఈ కాలంలో ఉన్న దక్కన్లో ఉన్నటువంటి వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి సీ పోర్ట్స్ గురించి తెలుపుతుంది. సీ పోర్ట్స్, ఇంటర్నల్ ల్యాండ్స్, ఇంటర్నల్ పెద్ద పెద్ద సిటీలు గురించి పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. అండ్ తర్వాత ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీలో ఉన్నటువంటి ఈ యొక్క శాసనాలు, కారవేలు నత్తిగుంప శాసనము, మరి నహాపానుని రుద్రదామన్ శాసనము, నహాపానుని శాసనాలు కూడా ఈ శకశాత్రకులకు మరి శాతవాహనులు జరిగిన యుద్ధాల గురించి జరుగుతున్నాయి. సో ఇవన్నీ సోర్సెస్.
ఈ సోర్సెస్ ద్వారా మనం శాతవాహనులు శకశాస్త్రపుల హిస్టరీని, మరి అప్పర్ దక్కని పరిపాలన శకశాస్త్రపులకు మరి శాతవాహనులకు ఎక్కువగా యుద్ధాలు ఏమిటి జరిగినాయి అంటే వెస్టర్న్ కోస్ట్లో ముఖ్యమైనటువంటి అకార్డింగ్ టు పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్స్ ఈ ప్రకారంగా వెస్టర్న్ కోస్ట్లో బరుకచ్చా నుంచి అంటే బ్రోచ్ నుంచి కళ్యాణ్ సీపోర్ట్ ఉంది, బోరోచ్ సీపోర్ట్ ఉంది, కళ్యాణ్ సీపోర్ట్ ఉంది. ఇంకా అది కాకుండా ఇంకా కొన్ని సీపోర్ట్స్, సోపారా సీపోర్ట్ ఉంది. సో ఈ సీపోర్ట్స్లో పోటీ పడ్డారు ఎవరెవరు? శకశాస్త్రజ్ఞులు, శాతవాహనులు. కాబట్టి ఈ సీపోర్ట్స్ని కంట్రోల్, ట్రేడ్ అండ్ కామర్స్ని కంట్రోల్ చేయాలని పోటీ పడ్డారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇన్స్క్రిప్షన్స్, ఏది నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అయినా కూడా మహారాష్ట్రలో ఉన్నది, నాసిక్ ఇన్స్క్రిప్షన్ కూడా మహారాష్ట్రలో ఉన్నది. ఆ విధంగా మహారాష్ట్ర ఏరియాలో ఎక్కువగా శాతవాహనుల యొక్క ఇన్స్క్రిప్షన్స్ బయటపడేది. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అయినా, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అయినా, ఈ రెండింటి ఇన్స్క్రిప్షన్ ద్వారా మనం ఏమనుకుంటామంటే వీళ్ళ రూల్ వెస్ట్లో మొదలు అయిందని అనుకుంటాం. కానీ తర్వాత కాలంలో దొరికినటువంటి కోటిలింగాల, పెద్దమ్మక్కూరు, కరీంనగర్ జిల్లాలో దొరికినటువంటి ఎవిడెన్స్ వల్ల సిముఖ శాతవాహనుడు ఇక్కడి నుంచి పరిపాలించాడని కోటిలింగాల నుంచి మెగసిరి సిండికాలో కూడా మెన్షన్ చేసింది. ధూళికట్టలో ఒక ఫోర్టిఫైడ్ టౌన్ ఉందని, మరి కోటిలింగాలు సిముఖ శాతవాహన కైన్స్ ఉన్నాయని చెప్పి, కాబట్టి ఆంధ్ర నుంచి మొదలైంది. కాకపోతే మరి వెస్టర్న్ కోస్ట్లో శాసనాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వెస్టర్న్ కోస్ట్లో కాంపిటీషన్ ఎవరికి? శకులకు, శాతవాహనులకు ఉంది. కాబట్టి ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా వెస్టర్న్ కోస్ట్లో ఎక్కువగా లభించాయి. వీళ్ళు 2 క్యాపిటల్స్గా పరిపాలించారు. ఒకటి పైథాన్ ప్రతిష్టానపురం, రెండవది అమరావతి. 2 క్యాపిటల్స్ పరిపాలించారు. ఈ శాతవాహనుల్లో మొదటి రాజు ఎవరంటే సిముఖ శాతవాహనుడు కైన్స్. ఎక్కడ బయటపడి అంటే కరీంనగర్ డిస్టిక్లో, మరి బయటపడి కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ మరి ఇంకా కొండాపూర్లో, కోటిలింగాల్లో, కరీంనగర్ డిస్టిక్లో కోటిలింగాల్లో, కొండాపూర్లో, హైదరాబాద్ దగ్గర ఉన్న కొండాపూర్లో కూడా బయటపడ్డాయి. ఎవరి? ఈ ఎర్లియస్ట్ రూలర్స్. కాబట్టి ఈ ఎర్లియస్ట్ రూలర్స్ లిస్ట్ కూడా ఉన్నది. దేని ప్రకారం? పురాణాల లిస్టు. పురాణాల ద్వారా 30 మంది రూలర్స్ ఉన్నారు. మరి ఇన్స్క్రిప్షన్స్ కూడా 30 మంది రూలర్స్ ఉన్నారని చెప్తే ఇంపార్టెంట్ రూలర్స్ మెన్షన్ చేసినారు ఇన్స్క్రిప్షన్స్ లో. కానీ పురాణాల ద్వారా 30 మంది రూలర్స్. మరి వీళ్ళెవరు? పురాణాలు ఏమంటున్నాయి? ఆంధ్రులు అని అంటున్నాయి, ఇన్స్క్రిప్షన్ శాతవాహనులు అని అంటున్నారు. శాతవాహనులు ఎవరు, ఆంధ్రులు ఎవరు అని 2 డేట్స్ను మరి ఒకేసారి మనం ఐడెంటిఫై చేసి కొరాబరేట్ చేసినట్టయితే పురాణాలలో లిస్టులో ఉన్నటువంటి 30 రూలర్స్ ఆంధ్రాసు, శాతవాహనాల ఇన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకటి అని. వీళ్ళు మొట్టమొదట ఎక్కడ? వింధ్యా రీజియన్లో ఆంధ్ర, పులింద, శబరి అనేటువంటి ట్రైబల్స్గా ఉండి నెమ్మదిగా ఈస్ట్కు మూవ్ అయ్యి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ట్రైబల్స్లో శబరి, ఆంధ్ర, ముతిబా ఇటువంటి ట్రైబల్స్ నుంచి ఆరిజినేట్ వాళ్ళు ఈ ఆంధ్రులు లేదా శాతవాహనులు. మరి వెస్టర్న్ కోస్ట్లో ఎక్కువగా ఈ యొక్క పోర్టులు, ప్రసిద్ధమైన పోర్టులు ఏది? బరుకచ్చా, కళ్యాణి, సోపారా, ఇంకా ఇంకొక 4 పోర్టులు ఉన్నాయి. అంతేకాకుండా మరి వెస్టర్న్ కోస్ట్ ఈస్ట్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు విజయపురి, ఇంకా నాసిక్, బజే, కార్లే, చైత్య. ఇక్కడ మహారాష్ట్ర ఏరియాలో ఎక్కువ
టౌన్స్ వచ్చినాయి. దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళకు వెస్ట్లో మొదలైందని అంటారు. కాదు, ఈ రీసెంట్గా బయటపడ్డ వాటిలో కోటిలింగాల నుంచి, ధూళికట్ట నుంచి, బెద్దంపేపూర్ నుంచి, కరీంనగర్ నుంచి మొదలైందన్నారు. కానీ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ మాత్రం ఇక్కడ వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. ఈ యొక్క పెద్ద పెద్ద టౌన్స్ కూడా, కార్లే, బజార్, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ చైత్యాలు, కట్టడాలు వెస్ట్ కోస్ట్లో వచ్చినాయి. మరి అమరావతి ఈస్ట్ కోస్ట్లో కూడా వచ్చినాయి. అమరావతి సో వెస్ట్ కోస్ట్లో ఎక్కువగా శాసనాలు ఉన్నాయి. నాసిక్ అనుకోండి, నానాగట్ట నాసిక్. సో ఈ అన్నిటి ఎవిడెన్స్ వల్ల మొదటి రాజు ఎవడంటే ఈ శాతవాహనులకు ఆ విధంగా దక్కన్లో స్టేట్ ఫార్మేషన్ అయ్యింది. స్టేట్ ఫార్మేషన్కు ఏంటి అంటే, స్టేట్కు సప్తాంగాలు ఉంటాయి. స్టేట్ అంటే సప్తాంగాలు ఉంటేనే స్టేట్. సప్తాంగాలు అంటే రాజు, జనపద, టెరిటరీ, ఆర్మీ, స్టాండింగ్ ఆర్మీ ఉంటుంది. ఆర్మీతో పాటు మరి మంత్రిమండలి ఉంటుంది, మినిస్టర్ ఉంటారు, మంత్రిమండలి ఉంటుంది. వాటితో పాటు ఇంకా ఎవరు ఉంటారంటే ఆర్మీ ఉంటుంది. దాంతో పాటు కోశము అంటే డబ్బు, ఇంకా కోటలు, దుర్గము కూడా ఉంటుంది. దుర్గాల్లో సైన్యంకు పెట్టబడి ఉంటుంది. ఇంకా ఇది కాకుండా మిత్రులు కూడా ఉండాలి. ఈ విధంగా సప్తాంగాలు ఉన్నది స్టేట్. ఆ సప్తాంగాలు ఉన్న స్టేట్ మొట్టమొదటిగా మౌర్యుల తర్వాత దక్కన్లో వచ్చినటువంటి స్టేట్ ఏంటి అంటే శాతవాహనుల స్టేట్. వాళ్ళు మొట్టమొదటి పరిపాలన రాజు అంటే సింహుడు. వీడు క్రీస్తు 2వ శతాబ్దంలో వచ్చినాడు. ఆ విధంగా శాతవాహనులను 2 భాగాలుగా విభజించారు. తొలి శాతవాహనుడు, మలి శాతవాహనుడు, ఎర్లీ శాతవాహనాసు, లేటర్ శాతవాహనాసు అన్నారు. ఎర్లీ శాతవాహనాసు ఎవరంటే ఎర్లీ శాతవాహనులు ముఖ్యమైనటువంటి వాడు ఫౌండర్ ఆఫ్ ది డైనాసిటీ సిముక శాతవాహనుడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు శాతకర్ణి, అతని యొక్క తమ్ముడు శాతకర్ణి. అతని యొక్క కృష్ణ, సిముక శాతవాహన తర్వాత వచ్చినటువంటి వాడు కృష్ణ, అతని తమ్ముడు, బ్రదర్. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు శాతకర్ణి 1. వాడి దేవి నాగానిక పెళ్లి చేసుకున్నాడు. వెస్టర్న్ కోస్ట్లో మహారథులు, మహాభోజాలు అంటే సామంతరాజులు వీళ్ళు. మహారథులు అనే వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలో, మహాభోజులు అనే వాళ్ళను ఆంధ్ర ప్రాంతం, మరి కొంచెం ఈస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మహాభోజులు అన్నారు. సో ఈ విధంగా మహాభోజులు నుంచి పెళ్లి చేసుకున్నటువంటి దేవి నాగానికను పెళ్లి చేసుకున్నటువంటి శాతకర్ణి 1 కాలాన్ని గురించి దేవి నాగానిక వేయించినటువంటి నానాగట్ ఇన్స్క్రిప్షన్ తెలియజేస్తుంది. ఆ ఇన్స్క్రిప్షన్లో ఎవరెవరు ఉన్నారంటే శాతకర్ణి 1 ఉన్నాడు. ఆమె యొక్క తండ్రి మహారథి త్రాంక్యారో కూడా ఉన్నాడు. శాతకర్ణి ఉన్నాడు, శాతకర్ణి భార్య. వీళ్ళు ఆ యొక్క ఇన్స్క్రిప్షన్లో, నానాగట్ ఇన్స్క్రిప్షన్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క పిక్చర్స్ ఉన్నాయి. అది నానాగట్ ఇన్స్క్రిప్షన్ ద్వారా లభించినటువంటి సోర్స్. ఆ తర్వాత ఈ యొక్క శాతకర్ణి తర్వాత ఇంకోడు ఎర్లీ శాతవాహనులు శాతకర్ణి 2 కూడా పరిపాలించాడు. ఆ తర్వాత 13వ వాడు పులమావి కూడా పరిపాలించాడు. 17వ వాడు అతల శాతకర్ణి పీరియడ్లోనే ఈ యొక్క శాతవాహనులు ఎంతో మంది
కవులు మరి ఉన్నారు. వాళ్ళు శాతవాహన హిస్టరీ గురించి బాగా రాశారు. వాళ్ళు అల్లుడు ద్వాదశ ప్రసిద్ధి రాశారు, గుణాఢ్యుడు బృహత్కథ రాశారు, సర్వోరం కాంతర వ్యాకరణ రాశారు. ఈ విధంగా ఎర్లీ శాతవాహనంలో వాత్సాయన కామసూత్రులు ఇవన్నీ ఎర్లీ శాతవాహనం. తర్వాత లేటర్ శాతవాహనంలో 102 ఫస్ట్ క్రీస్తు 102 నుంచి 130 దాకా పరిపాలించినటువంటి వాడు గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమికి పుట్టినటువంటి వాడు గౌతమి పుత్ర శాతకర్ణి. వీడు లేటర్ శాతవాహనంలో గొప్పవాడు. మరి శాతవాహనుల యొక్క తేజాన్ని బాగా అణిచివేసి నహాపాహనుడు అనేవాడు శకశాత్రపుడు యొక్క ఒక బ్రాంచ్. నహాపాహనుడు అనేవాడు వీడిని ఓడించాడు. ఎవరిని? అంతకుముందు హలుని, హల్లు తర్వాత వచ్చిన హల్లు ఆ తర్వాత ఓడించాడు. కానీ వీళ్ళందరినీ నహాపాన్ని ఓడించి మళ్ళీ శాతవాహన సామ్రాజ్యాన్ని రెస్టోర్ చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు గౌతమి పుత్ర శాతకర్ణి. దీని గురించి ఇతని గౌతమి పుత్ర శాతకర్ణి గురించి, గౌతమి పుత్రుడు అన్నాడు కాబట్టి గౌతమి పుత్ర శాతకర్ణి. ఆ విధంగా ఎందుకయ్యా గౌతమి పుత్రుడు అంటే, ఆ కాలంలో రాజులకు బహుభార్యలు ఉండేవాళ్ళు కాబట్టి మరి వీడు ఎవరి కొడుకు అనేది ఇండికేషన్ తెలియజేయడం కోసం గౌతమి అనేవారు ఎవరు అంటే ఈమె రాణి లీగల్ గా చేసుకున్నటువంటి రాణి యొక్క పుత్రుడు గౌతమి పుత్ర శాతకర్ణి. ఏదో అక్కడిక్కడ వాళ్ళతో జన్మించినటువంటి వాడు కాదు. కరెక్ట్ గా రాయల్ లైన్ నుంచి జన్మించినటువంటి వాడు అని చెప్తున్నారు. ఇంకోటి రెస్పెక్ట్ టు ది మదర్ అనేది కూడా ఉంది. రాయల్ లైన్ అని చెప్తుంది. గౌతమి పుత్ర శాతకర్ణి, గౌతమి పుత్రుడు అని చెప్తుంది. శాతకర్ణి పేరు ఉన్నటువంటి గౌతమి పుత్రుడు. ఆ విధంగా గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహనుల యొక్క గొప్పదనాన్ని మళ్ళా రెస్టోర్ చేయగలిగిండు. దేనితోటి చెప్పబడుతుందంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఇతని దిగ్విజయాల గురించి చెప్తుంది. దిగ్విజయాలు ఏ ప్రాంతాలు ఇతను ఆక్రమించాడు? మహారాష్ట్ర ప్రాంతాన్ని, కర్ణాటక ప్రాంతాన్ని, గుజరాత్ ప్రాంతాన్ని, మాల్వా ప్రాంతాన్ని, మరి ఈ యొక్క ఈస్ట్ లో ఉన్నటువంటి మరి తెలంగాణ, మిగతా కర్ణాటక, ఈ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మాల్వా రీజన్, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించాడు అని చెప్పి నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ప్రాంతాల పేర్లు క్లియర్ గా చెప్పబడింది. ఎవరిది? నాసిక్ ఇన్స్క్రిప్షన్ యొక్క ఆ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పదనాన్ని, అతని తేజస్సు, అతని పరిపాలనలో ఇన్ని ప్రాంతాలు ఏకమైనట్టుగా, అతను ఏకబ్రాహ్మణుడని, క్షత్రియ దర్ప వర్ధమానుడని, అంటే క్షత్రియులే పరిపాలించారు, వేరే వాళ్ళు పరిపాలించలేదు లేదు అని. శాతవాహనులు ఎవరు? బ్రాహ్మణులు, కానీ బ్రహ్మక్షత్రియులని. ఆ బ్రాహ్మణులు క్షత్రియులు కావడం ఈసడించేవాళ్ళు, అప్పుడు తప్పు పట్టేవాళ్ళు. కాబట్టి బ్రాహ్మణులు క్షత్రియులుగా రూల్ చేయవచ్చని ప్రూవ్ చేసినటువంటి వాళ్ళు శాతవాహనులు. కాబట్టి వీళ్ళు క్షత్రియుల యొక్క ఈగోయిజాన్ని అణిచివేసినటువంటి వాడు. వర్ణ సంకరమణం కూడా జరగొద్దన్నటువంటి వాడు. వర్ణ సిద్ధాంతం అప్పుడు కూడా 4 చతుర్వర్ణాలు ఉన్నాయి శాతవాహనులు. కానీ బుద్ధిజం వల్ల ఆ యొక్క చతుర్వర్ణాలు అంత డామినెంట్ గా లేవు. బుద్ధిజం బాగా గౌతమ బుద్ధుని యొక్క రిలీజియన్ బాగా ఉచ్చ స్థితిలో ఉంది. ఈ శాతవాహనుల కాలంలో కట్టడాలన్నీ కూడా అయ్యే వచ్చినాయి కాబట్టి బుద్ధిస్ట్ కార్లే చైత్య, కనహేరి చైత్య, అమరావతి స్తూప, ఇంకా ఎన్నో ఈ బుద్ధిస్ట్ చైత్యాలు, విహారాలు, స్తూపాలు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క రిస్ట్రిక్షన్స్, వర్ణ వ్యవస్థలో రిస్ట్రిక్షన్స్ లేవు. ఆక్యుపేషనల్ డివిజన్
మీద కూడా కొంత ఆధారపడింది. ఆ తండ్రి ఆక్యుపేషన్ అయితే ఆ ఆక్యుపేషన్ ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. ఇది శాతవాహన కాలం. కాబట్టి వర్ణ వ్యవస్థ అంత బలంగా లేదు, లూసిడ్గా ఉన్నది. బ్రాహ్మణిజం యొక్క వర్ణ వ్యవస్థ బలమైనదిగా లేదు. ఇది శాతవాహన కాలం. సో ఈ విధంగా శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ థియరీ, చతుర్వర్ణాలు ఉన్నప్పటికీ ఆక్యుపేషనల్ డివిజన్ ఉన్నది. స్టేటస్, అతని యొక్క స్టేటస్ డిసైడ్ చేసి ఆక్యుపేషన్ ప్రకారంగా ఉంటుంది, అది కూడా డివైడ్ చేయబడింది. ఈ విధంగా మరి శాతవాహనులు మరి అతని యొక్క శాతవాహన సామ్రాజ్యాన్ని బాగా ఉచ్చస్థితిలోకి తీసుకొచ్చినటువంటి వాడు 102 నుంచి 132 వరకు 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి యొక్క గౌతమీపుత్ర శాతకర్ణి. అతని యొక్క శాసనాలు అతడు ఆక్రమించినటువంటి స్థలాలు నాసిక్ ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా పొందుపరచబడింది. దాని ప్రకారంగా ఇంత పెద్ద దక్కన్ ప్రాంతాన్నంతా అతని ఆధీనంలోనికి వచ్చినట్టుగా చెప్పబడుతుంది. ఏ ప్రాంతాలు? కర్ణాటక ప్రాంతాలు, తమిళనాడులో ఉన్న కొంత ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం మొత్తం, మధ్యప్రదేశ్ ప్రాంతం మొత్తం, మరి మహారాష్ట్ర ప్రాంతం అంతయు, మరి మాల్వా ప్రాంతం కూడా, మరి గుజరాత్ ప్రాంతంలో కొంత ప్రాంతం అంతా కూడా దక్కన్ ఏరియా మొత్తం కూడా వాళ్ళ యొక్క పరిపాలనలోకి వచ్చినట్టుగా గౌతమీపుత్రుని పరిపాలనలోకి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి ఇంత విజయాలు సాధించినప్పటికీ లాస్ట్కు రుద్ర నాభాన్ని ఓడించి రెస్టోర్ ఆ యొక్క శాతవాహనుల యొక్క గ్లోరీని రీఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా నాభాన్ని సిల్వర్ కైన్స్ మీదనే ఇతను ముద్రలు వేశాడు. ఒకవైపు పంచమార్కుడు కైన్స్ మీద, నాభాన్ని సిల్వర్ కైన్స్ మీద ఇతని యొక్క ముద్ర, ఇతని యొక్క ఫిగర్ కాకుండా ఇతను రీస్టాంప్డ్ నాభాను సిల్వర్ కైన్స్ కూడా మనకు బయటపడ్డాయి. కాబట్టి నాభాను సిల్వర్ అంటే నాభాన్ని ఓడించినట్టుగా తెలుస్తుంది. అట్లాంటి గొప్ప శాతవాహన రాజు ఈ స్టేట్ ఫార్మేషన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే రాజ్యము ఉండాలి, జనపదాలు ఉండాలి, మరి ఆర్మీ ఉండాలి, బ్యూరోక్రసీ ఉండాలి, మరి ఇవన్నీ మరి పోషం ధనాగారాలు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ యొక్క రాజ్యం నడుస్తుంది. సో ఇవన్నీ ఉన్నటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి రెస్టోర్ చేసినటువంటి శాతవాహనుల యొక్క గ్లోరీని రెస్టోర్ చేసినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి లాస్ట్కు రుద్రదామన్ చేతిలో ఓడిపోయినాడు, సామంతుడైనాడు. అయితే ఇంతకన్నా ముందు ఈ ఎర్లీ శాతవాహనుల పీరియడ్లో కళింగ కారవేలుడు కూడా అత్తిగుంప శాసనంలో ఏం చెప్పినాడంటే శాతకర్ణి 1 అంటే దేవి నాగానిక భర్తను శాతకర్ణి 1 ఓడించినట్టుగా అత్తిగుంప శాసనంలో చెప్పబడింది. ఆ తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి పీరియడ్ గురించి అంతా కూడా నాసిక్ ఇన్స్క్రిప్షన్లో, మరి అది కాకుండా ఇంకా ఆ టైంలో వచ్చినటువంటి యొక్క కైన్స్, సిల్వర్ కైన్స్ ఆఫ్ నాహపాన, మరి ఈ సిల్వర్ కైన్సే కాకుండా ఈ రుద్రదామం చేతిలో ఓడిపోయి అతని యొక్క కొడుకు రుద్రదామన్ డాటర్కు పెళ్లి జరిగింది. అయితే ఆ గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత శాతకర్ణి 1 రాజ్యానికి వచ్చిండు. ఆ తర్వాత అతని కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు ఇంకోవాడు వాసిష్ఠిపుత్ర పులమావి రాజ్యాన్ని చేసింది. ఆ తర్వాత లాస్ట్ గ్రేట్ రూలర్ ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని కాలంలో ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా, ఆంధ్ర ఈస్ట్ వెస్ట్ మొత్తం పరిపాలన
ఇతని ఆధీనంలోకి వచ్చింది. యజ్ఞశిష్య శాతకర్ణి లాస్ట్ గ్రేట్ రూలర్, 2nd century ఏడీలో లాస్ట్ గ్రేట్ రూలర్స్ ఎవడు? యజ్ఞశిష్య శాతకర్ణి. మరి ఇతని కాలంలో షిప్ మార్పుడు కైన్స్ అంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉన్నట్టు. రోమన్ కాయిన్స్, అర్కెమెడ్లో రోమన్ కాయిన్స్ కూడా బయటపడ్డాయి. రోమ్ వర్తక వ్యాపారం అవుతున్నట్టు. సీ పోర్ట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ టౌన్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ప్రఖ్యాతమైన టౌన్స్ ఉన్నాయి. శతవాహనుల కాలం ప్రతిష్టానము కాకుండా ఇంకా 4-5 టౌన్స్ ఉన్నాయి. ఆ విధంగా మరి సీ పోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి షిప్ మార్పుడు కైన్స్ యజ్ఞశిష్య శాతకర్ణి కాలంలో ఆ కైన్స్ మీద, వాళ్ళ కైన్స్ మీద షిప్ రిప్రజెంటేషన్ ఉంది. ఒకవైపు రాజు చిహ్నం, ఒకవైపు షిప్ రిప్రజెంటేషన్. ఇలా యజ్ఞశిష్య శాతకర్ణి లాస్ట్ గ్రేట్ రూలర్. ఆ తర్వాత శాతవాహనుల గ్లోరీ నెమ్మదిగా క్షీణిస్తుంది. శాతవాహన సామ్రాజ్యం కుదించుకుపోవడం. మరి శాతవాహన సామ్రాజ్యం నుంచి ఆ ముక్కలైన తర్వాత శాతవాహనుల గ్లోరీ 250 ప్రాంతములు ముక్కలైన తర్వాత శాతవాహనులు, ఈస్ట్లో ఇక్ష్వాకులు అనే వాళ్ళు రాజులు వచ్చినారు, వెస్ట్లో అభిరాస్ అనే వాళ్ళు వచ్చినారు. మరి ఈ విధంగా మరి ఈస్ట్లో ఒకరు, వెస్ట్లో ఒకరు, మరి ఇంకా వచ్చినటువంటి యొక్క రాజ్యాలు వచ్చినాయి. సో ఆ విధంగా శాతవాహనుల కాలంలో, మలి శాతవాహనుల కాలంలో యజ్ఞశిష్య శాతకర్ణి చాలా గొప్పవాడని చెప్తున్నారు. ఇంతే కాకుండా మలి శాతవాహనుల కాలంలో గుణాండి, బృహత్కథ, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, హలుని గాథ సప్తశతి, వాత్సాయన కామసూత్రం. ఆ కామసూత్రం యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారానే యొక్క రాణి శాతకర్ణి యొక్క రాణి జరిగిపోయింది. సో మొత్తం మీద శాతవాహన సామ్రాజ్యం ఇంత విశాలమైన దక్కన్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సామ్రాజ్యం ముక్కలై దాని యొక్క డెబ్రీస్ మీద, దాని పునాదుల మీద ఇక్ష్వాకులు, ఆనందపుత్రులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు ఇవన్నీ వచ్చినాయి. అయితే ఈ శాతవాహన సామ్రాజ్యము మరి ఎందుకు కూలిపోయింది అంటే దీనికి ఎవిడెన్సెస్ ఏమున్నాయంటే, కూలిపోవడానికి గల కారణం ఏంటంటే శాతవాహన సామ్రాజ్యం వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వీక్నెస్, సామంత సిస్టమ్, మిలిటరీ జనరల్స్. అంటే శాతవాహనులకు 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి అమరావతి క్యాపిటల్ వెస్టర్న్ ప్రాంతంలో, పైథాన్ ప్రతిష్టానపురం. ఇంకా కాకుండా ఎన్నో టౌన్స్, పెద్ద టౌన్స్ బయట వచ్చినాయి. ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ వచ్చే స్థితిలో ఉండే శాతవాహనుల కాలంలో బాటర్ సిస్టమ్ కూడా ఉండే. కాయిన్స్, లెడ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ కూడా చలామణిలో ఉన్నాయి. ట్రేడ్ అండ్ కామర్స్ వచ్చే స్థితిలో ఉన్నది. ఆ విధంగా ఈ ఆక్యుపేషనల్ క్లాసెస్ ఒక స్ట్రెయినీస్ గిల్డ్స్ గా ఏర్పడి ట్రేడ్ అండ్ కామర్స్ వారి రోమ్ తోటి, శాతవాహనుల కాలంలో రోమ్ తోటి, వెస్ట్ ఏషియా తోటి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాటితోటి వర్తక వ్యాపారం జరిగినట్టుగా తెలుస్తున్నది శాతవాహనుల కాలం. సో ఆ విధంగా రోమన్ కైన్స్ ఎన్నో బయటపడ్డాయి మనకు. అది కాకుండా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటే దాదాపుగా మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా ఉంటుంది. అయితే మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్ అయితే శాతవాహనులది ఎట్లాంటిదంటే డీసెంట్రలైజ్డ్, మిలిటరైజ్డ్, ఫ్యూడలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. సామంతరాజు, మహారథులు, మహాభూజులు అనేవాళ్ళు సామంతరాజులు. మహారథి త్రాంకియారో బిడ్డనే
శాతకర్ణి వన్ను చేసుకున్నాడు. మహారథులు మహాభోజనని సామంతరాజులు కాకుండా డైరెక్ట్గా మంత్రులు, రాజు కింద పనిచేసే మంత్రివర్గం, మరి ప్రధానమంత్రి మంత్రివర్గం వీళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాజు సాయం చేసిన రాజు సర్వాధికారి, అన్నింటిలో అధికారి, ఆర్మీ మీద హెడ్, మరి ట్రెజరీ మీద హెడ్, మరి అన్నిటి మీద కూడా రాజే హెడ్. జ్యుడిషియల్ సిస్టమ్ అన్నింటిలో కూడా రాజే హెడ్. సో అలాంటి వ్యవస్థ ఉన్నటువంటి మొనార్కియల్ సిస్టమ్ వచ్చింది శాతవాహనుల కాలంలో. మరి ఈ యొక్క రాజులు యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత ఇది యొక్క క్షీణించిపోయింది. కానీ వర్తక వ్యాపారంలో వచ్చే స్థితిలో పోయింది. రాజులుగా చేది ఈ శాతవాహనుల కాలంలో. శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్, సూపరింటెండెంట్స్ ఉండే, ప్రతి డిపార్ట్మెంట్స్ సూపరింటెండెంట్ ఉండే, సూపరింటెండెంట్ మీద డిపార్ట్మెంట్స్ మీద మినిస్టర్లు ఉండేవాళ్ళు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తర్వాత భాండాగారిక ట్రెజరర్ ఉండేవాడు, సంహార్త సన్నిధాత అంటే ట్యాక్స్ను డిసైడ్ చేసేవాడు, వసూలు చేసేవాడు, మరి ప్రిజర్వ్ చేసేవాడు కూడా ఉండేవాడు. ఈ యొక్క వచ్చినటువంటి యొక్క పన్నును వాళ్ళ యొక్క ఖర్చులకు రాజు, సైన్యానికి, మరి పబ్లిక్ వర్క్స్కు, మరి మాంక్స్కు, శాతవాహనులు బుద్ధిస్ట్, జైనిస్ట్ మాంక్స్ కూడా కొన్ని ఏమి ఇచ్చాడు, మాంక్స్ కొన్ని ల్యాండ్స్ ఇచ్చినాడు. సో అది దానికి కూడా మరి ఈ ల్యాండ్ గ్రాంట్స్ టు ది మాంక్స్, బుద్ధిస్ట్ సన్యాసులకు, బ్రాహ్మణులకు ఇవ్వబడింది మొట్టమొదటిసారి. కానీ పరిపాలకులకు ఎవరికి కూడా ల్యాండ్ గ్రాంట్స్ చేయలేదు. ఓన్లీ ల్యాండ్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ మాత్రమే, పన్ను మాత్రమే అతనికి వాళ్ళకి ఇచ్చాడు. ఆ విధంగా సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీలో హెరిడిటరీ లేదు శాతవాహనుల కాలంలో కూడా. కానీ సామంత సిస్టమ్ ఉన్నది, సామంతరాజుల సిస్టమ్ ఉన్నది. ఇలాంటి శాతవాహనుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ నియరెస్ట్ టు ది మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా ఉన్నప్పటికీ కొంత ఫ్యూడలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇంకా ఏంటి అంటే శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సొసైటీ, ఎకానమీ బాగా, వర్తక వ్యాపారం బాగా ఉచ్చ స్థితిలో ఉంది శాతవాహనుల కాలంలో. బార్టర్ సిస్టమ్ కాకుండా కైన్ చలామణి కూడా ఉంది, పంచమార్కుడు కైన్స్ వచ్చినాయి. సో ఆ విధంగా శాతవాహనుల కాలంలో ఈ వర్తక వ్యాపారం మరి బాగా, వర్తక వ్యాపారాన్ని బాగా చేసినారు. దానికి రేవు పట్టణాలు ఉన్నాయి శాతవాహనుల కాలంలో. వెస్టర్న్ సీ కోస్ట్, ఈస్టర్న్ సీ కోస్ట్ రేవు పట్టణాలు ఉన్నాయి, మచిలీపట్నం. సో ఇవన్నీ రేవు పట్టణాల ద్వారా శాతవాహన వర్తక వ్యాపారం జరిగింది. మరి ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యం ఉచ్చ స్థితిలోకి వచ్చింది. సొసైటీలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ అంత బలంగా లేదు. బుద్ధిజం డామినెంట్గా ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా, ఫారినర్స్ కూడా బుద్ధిజంలోకి కన్వర్ట్ చేసి బుద్ధిజంలోకి కన్వర్ట్ అయినారు. ఈ కాలంలో ఉన్నటువంటి శాతవాహన ట్రైబల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పులింద, శబరి, ముతిబరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ట్రైబల్స్. ఆ తర్వాత శాతవాహనుల సామ్రాజ్యం తర్వాత సొసైటీలో వృత్తుల వ్యవస్థ ఉంది, వృత్తిపరంగా డివైడ్ చేసినారు. మరి వర్ణ వ్యవస్థ కూడా ఉంది. క్షేత్ర ధర్మాలు, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది కూడా తారతమ్యం ఉండేది. ఆ విధంగా మరి
శాతవాహనుల కాలంలో వచ్చే స్థితిలో ఉంది. ఆ తర్వాత శాతవాహనుల కాలం తర్వాత సొసైటీలో ఉన్నటువంటి ఈ యొక్క ఎకానమిక్స్ తర్వాత తమిళహం అనేది డీప్ సౌత్ కూడా ఉన్నది. డీప్ సౌత్ అంటే ఎక్కడ అంటే తిరుపతి వెంకటేశ్వర వెంకటాద్రి హిల్స్ నుంచి ఎక్కడ కన్యాకుమారి దాకా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే తమిళహం అంటారు. అంటే ఈ ప్రాంతంలో తమిళనాడు ఏరియా ఉంటుంది. అంతేకాకుండా కన్యాకుమారి ఏరియా, మదురై ప్రాంతము తమిళనాడు, కావేరీ ప్రాంతం, మదురై ప్రాంతం తమిళనాడు ఏరియా, మరి ఈ కేరళ ప్రాంతం, 3 ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని తమిళహం అంటారు. ఈ ప్రాంతాల్లో మరి స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగిందంటే ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతం అంతా 5 జోన్లుగా విభజించబడింది. ఈ ప్రాంతం ఏది వెంకటాద్రి హిల్స్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రాంతం అంతా 5 జోన్లుగా, హిల్ రీజియన్స్ 1, ప్యాస్టోరల్ రీజియన్ అనేది 1. ప్యాస్టోరల్ రీజియన్ అంటే గడ్డి భూములు. హిల్ రీజియన్లో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు ఫుడ్ గ్యాదరింగ్ ఉంటుంది వాళ్ళకి. ప్యాస్టోరల్ రీజియన్లో ఎవరు ఉంటారంటే క్యాటిల్ రీరర్స్, షీప్ రీరర్స్, వీళ్ళు ఎక్కువగా క్యాటిల్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తయారు చేసే వాళ్ళు ఉంటారు. ఇది ప్యాస్టోరల్ ల్యాండ్స్లలో. ఇది కాకుండా యారిడ్ జోన్స్ ఏం పంటలు పండ వాటిల్లో వాళ్ళు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇంకా బాగా పంటలు పండే ఏరియా కూడా ఉంది ఈ యొక్క ఏరియా. ఇక్కడ కావేరీ బేసిన్, మదురైలో ఉన్నటువంటి రివర్ బేసిన్స్, మరి కేరళ ప్రాంతంలో ఉన్న రివర్ బేసిన్లో కూడా పంటలు బాగా, వెట్ జోన్ కూడా ఉంది, సీ కోస్ట్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఈ 3 ఏరియాలలో మొట్టమొదటి చీఫ్ డబ్స్ ఉంది. అంటే క్లాన్స్ మొట్టమొదటి స్టేట్ ఫార్మేషన్ జరగలేదు. శాతవాహనుల కాలంలో జరిగినప్పుడు 300 సంవత్సరాలు 300-400 సంవత్సరాలు శాతవాహనుల పరిపాలన. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ అర్ధ శతాబ్దం దాకా పరిపాలించారు శాతవాహనులు. క్రీస్తు శకం. సో ఈ 450 ఏళ్ళు శాతవాహనులు పరిపాలించారు. ఆ తర్వాత కానీ ఇదే కాలంలో ఈ యొక్క తమిళహంలో అంటే వెంకటాద్రి నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఏరియాలో ఏంటి అంటే ఈ ఏరియా అంత ఫెర్టైల్ ల్యాండ్ కాదు. కాబట్టి క్లాన్స్ అంటే చిన్న చిన్న ట్రైబల్ గ్రూప్స్, ఆ గ్రూప్ లీడరు ఆ యొక్క గ్రూప్స్ మీదనే లీడరు, టెరిటరీ మీద కాదు. ఆ గ్రూప్స్ మీద లీడరు, క్లాన్ లీడరు, చీఫ్, క్లాన్ మీద చీఫ్. ఆ నెమ్మదిగా ఒక విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చాయి. విలేజ్ సెటిల్మెంట్ నుంచి కొద్దిగా విలేజ్ సెటిల్మెంట్స్ కొన్నిటిని అంటే లిటిల్ చీఫ్స్ నుంచి బిగ్గెస్ట్ చీఫ్స్ అంటే విలేజ్ సెటిల్మెంట్స్ ఫామ్ అవుతారు. విలేజ్ సెటిల్మెంట్ ఊరు అంటారు. ఆ కొన్ని విలేజ్ సెటిల్మెంట్స్ కలిసి బిగ్ చీఫ్స్ వస్తారు. బిగ్ చీఫ్స్ నుంచి ఇంకా బిగ్గర్ చీఫ్స్, బిగ్గెస్ట్ చీఫ్స్ 300 అంటారంటే స్టేట్ ఫార్మేషన్ జరిగిందంట. అంటే ఈ విధంగా అంతస్తుల వారీగా క్లాన్స్ ఉన్నాయి. వాటర్ సిస్టము, మరి వాళ్ళ యొక్క ఒకరి మీద ఒకరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకదాని మీద ఒకరు ఆధారపడి వెంకటాద్రి నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి కల్చరు తమిళ్ కల్చరు అంటారు. దాంట్లో తమిళహం పోయిట్స్, బార్డ్స్ తమిళ్ పోయిట్స్ 3 సంఘములు పెట్టుకున్నారు. 3 సంగమాస్. సంఘములు అంటే పోయిట్రీ, 3 కవుల సమావేశాలు జరిగినది. ఆ సమావేశంలోనే ఆ యొక్క కాన్ఫ్లిక్ట్, ఈ ఏరియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ద్వారా
వివిధ చీఫ్డమ్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా మూడు మూవదమ్స్ అంటే 3 స్టేట్స్ ఫామ్ అయింది. ఆ 3 స్టేట్స్ ఏం చేయాలంటే కావేరీ బేసిన్ లో వచ్చినటువంటిది చోళా కింగ్డమ్, మదురై ప్రాంతంలో వచ్చినటువంటిది పాండ్యా కింగ్డమ్, ఇంకా కేరళ ప్రాంతంలో వచ్చినటువంటిది ఏంటంటే చేరా కింగ్డమ్. 3 కింగ్డమ్లు వచ్చినాయి. ఎట్నుంచి వచ్చినాయి? 15 ట్రైబల్ క్లాన్స్ నుంచి, 15 ట్రైబల్ చీఫ్డమ్స్ నుంచి నెమ్మదిగా 15 నుంచి 8 అయినాయి, 8 నుంచి 5 అయినాయి. 5 కంటే సత్యపుత్ర, కేరళ పుత్ర కూడా ఇట్లనే ఉన్నారు. ఆ తర్వాత అన్ని చీఫ్డమ్స్ మళ్ళీ కలిసి ఏమైనాయి? 3 స్టేట్స్ గా ఫామ్ అయినాయి. స్టేట్ అంటే ఏంటి అంటే ఒక టెరిటరీ ఉంటుంది, టెరిటరీ కాకుండా ఆర్మీ ఉంటుంది, ఆర్మీ కాకుండా బ్యూరోక్రసీ ఉంటుంది, బ్యూరోక్రసీ కాకుండా ఇంకేంటి ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది, మరి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి దాన్ని స్టేట్ అంటారు. ఏది లేకుండా ఉన్నదాన్ని స్టేట్ కాదు. బ్యూరోక్రసీ లేకుండా, మినిస్టర్స్ లేకుండా, రాజు లేకుండా ఈ స్టేట్ కాదు. క్లాన్ చీఫ్డమ్స్ అంటారు. క్లాన్స్, చీఫ్స్ ఓవర్ ది క్లాన్స్. ఇట్లా ఈ క్లానిజం ఫస్ట్ ఉండేది ఈ ఏరియాలో. క్లానిజం నుంచి నెమ్మదిగా ఒకరి మీద ఒకరు పోట్లాడుకొని బూటీ, ప్లండరింగ్, లూటింగ్ రేడ్స్ చేశారు. ఈ క్లాన్స్ చీఫ్డమ్స్ ప్లండరింగ్, లూటింగ్ రేడ్ చేసి అట్ లాస్ట్ 3 స్టేట్స్ గా ఫామ్ అయింది ఈ ఏరియా మొత్తం. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే చోళా కింగ్డమ్ కావేరీ బేసిన్ లో, కావేరీ డెల్టా ప్రాంతంలో, దానికి కూడా సీ కోస్ట్ ఉన్నది. మరి ఉరేయూర్, పోలోర్ అనేటువంటి ఏరియాలు ప్రసిద్ధమైనటువంటి ఏరియాలు. సీ కోస్టులు, సీ పోర్టులు ఉన్నాయి. అదే కాకుండా మదురైలో కొరాపూర్ అనే సీ పోర్ట్ ఉన్నది. మదురై క్యాపిటల్. పాండ్యులు పరిపాలించారు. అదేవిధంగా చేరాలు, కేరళ ప్రాంతం చేరాలు, ముజరీస్ అనే ఓడరేవు వెస్టర్న్ కోస్ట్ లో బాగా ప్రసిద్ధమైనటువంటి కొంకన్ ఈ యొక్క ముజరీస్ దక్షిణ భారతదేశంలో వెస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి ముజరీస్ కూడా పెద్ద సీ పోర్ట్. ఆ విధంగా వర్తక వ్యాపారం సీ కోస్ట్ నుంచి ఈ ప్రాంతాలు బాగా 3 స్టేట్స్ ఫార్మేషన్ అయినాయి. ఆ 3 స్టేట్స్ లో నుంచే ఈ యొక్క సంగం లిటరేచర్ వచ్చింది. అంటే సంగమం ఆఫ్ ది 3 స్టేట్స్ పోయట్స్. సంగమం అంటే మింగిలింగ్, సంగమం అంటే గ్యాదరింగ్ ఆఫ్ పోయట్స్ ఆఫ్ దీస్ 3 ఏరియాస్. దాన్ని సంగమం అంటారు. సంగమం ఆఫ్ ది 3 ఏరియాస్ పోయట్స్. దాన్ని సంగం లిటరేచర్ వచ్చింది. ఆ రాజుల యొక్క కాలము, ఈ 3 స్టేట్స్ యొక్క కాలము, ఆ కాలంలో ఉన్నటువంటి ఒక రాజులు, వాళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా సంగం లిటరేచర్ ద్వారా తమిళహం ఏరియాను ఇండికేట్ చేస్తూ ఆ కాలం నాటి యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ను, లిటరరీ కండిషన్స్ ను, లిటరేచర్, తమిళ్ లాంగ్వేజ్, ద్రవిడియన్ లాంగ్వేజ్ ని రూపొందించింది ఈ ఏరియా. సో ఈ విధంగా ఆరియన్ కల్చర్ ప్రివెంట్ చేసింది ఈ ఏరియా. సో ఈ విధంగా ద్రవిడియనిజం, తమిళహం తమిళనాడు ఏరియా, పాండ్యాస్ మదురై, మరి కేరళ ప్రాంతం, మరి ఈ 5 ఎక్కువ జోన్లుగా ఉండేది. ఆ తర్వాత ఈ ఏరియా అంతా 5 ఎక్కువ జోన్లుగా ఉండేది. ఆ తర్వాత ఈ 3 స్టేట్ ఫార్మేషన్స్ అయినాయి. అవి కాకుండా ఇంకా సత్యపుత్ర, కేరళ పుత్ర అనేవి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా 3 చిన్న క్లాన్స్ నుంచి, క్లాన్స్ ఇవ్వడం నుంచి, క్లాన్స్ చీప్ ఓవర్ ది క్లాన్స్ నుంచి విలేజ్ సెటిల్మెంట్స్ ఒకదానికోటి ప్లండరింగ్, లూటింగ్ రైడ్స్ చీఫ్స్ ద్వారా చేసి, చీఫ్డమ్ ద్వారా చేసి నెమ్మదిగా
పెద్ద స్టేట్స్ ఫామ్ అయినాయి. ఆ పెద్ద స్టేట్సే ఈ యొక్క కావేరీ బేసిన్లో వచ్చినటువంటి చోళా కింగ్డమ్, మదురై, కొరాపూర్, సీ పోర్ట్ ఉన్నటువంటి ఏరియాలో వచ్చినటువంటి యొక్క మదురై వచ్చినటువంటి పాండ్యన్ కింగ్డమ్, కేరళలో వచ్చినటువంటి చెరాస్ కింగ్డమ్, ముజరీస్ సీ పోర్ట్. సో ఈ విధంగా ఇంటర్నల్ టౌన్స్, పెద్ద పెద్ద టౌన్స్ వచ్చినాయి సీ పోర్ట్స్ వల్ల. ఈ యొక్క తమిళహం ప్రాంతము ప్రాబల్యంలోకి వచ్చింది. ఆ విధంగా 3 స్టేట్స్ ప్లండరింగ్, లూటింగ్, రేట్స్, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఈ యొక్క చెరువులు, కుంటలు కూడా తవ్వించారు. ఈ చోళులు చేశారు ఆ పనిని, పాండ్యులు చేసినారు, చారాస్ కూడా ఈ రూలర్స్ అందరూ కూడా చేశారు అప్పుడు. సో ఈ రూలర్స్ మరి కాకుండా ఇంకా ఎలా అంటే రూలర్స్, సామంతులు ఈ విధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉండేది. సో ఇలాంటి యొక్క తమిళహం ఏరియాను తెలిపేటువంటి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, ఆ కాలంలో ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ మరి ఆ కాలంలో కాయిన్స్, మరి లాంగ్వేజ్ లిటరేచర్, తమిళ లాంగ్వేజ్ ఆ నుంచి రీజనల్ లాంగ్వేజ్ ఎమర్జ్ అయినాయి. ఇది రీజనల్ భాష. సో ఈ విధంగా తమిళనాడు ఏరియాలో వచ్చినటువంటి కావేరీ బేసిన్లో చోళాస్, కావేరీ డెల్టాలో పాండ్యాలు, మదురై క్యాపిటల్గా, కొరాపూర్, ఓడరేవు, మరి కేరళపుత్ర, సత్యపుత్ర ఈ యొక్క కేరళ భాగంలో చేరాస్ పరిపాలించారు. ఈ విధంగా మరి ఈ ప్రాంతాలలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. సో ఈ మార్పు తోటి ఏరియా, ఈ యొక్క బిగ్ ఏరియా అంటే వెంకటాద్రి హిల్స్ నుంచి, శ్రీ వెంకటేశ్వరుని హిల్స్ నుంచి కేప్ కామరిన్ దాకా ఉన్నటువంటి ఏరియాను తమిళహం అంటారు. ఈ తమిళహంలో 3 స్టేట్స్ ఫార్మేషన్ వచ్చింది. 3 స్టేట్స్ యొక్క కవులందరూ కూడా సమావేశమైనారు. 3 సంగమం, 3 గ్యాదరింగ్స్ జరిగినాయి. మొదటి గ్యాదరింగ్స్ కు ఈ డివైనిస్ అధ్యక్షత వహించారు. తర్వాత రెండవది, మూడవది గ్రేట్ పోయిట్స్ పోయిట్స్ ఉన్నారు. వాటికి దాంట్లో నుంచి వచ్చింది ఇది మణిమేకలై, తొల్కపియము అనే గ్రంథం కూడా వచ్చింది. తొల్కపియం గ్రామర్ బుక్, తమిళ గ్రామర్ బుక్. మణిమేకలై అనేది కూడా ఒక గ్రంథం, లవ్ స్టోరీ యొక్క గ్రంథం మణిమేకలై. సో ఈ విధంగా తమిళ్, ద్రవిడియన్ లాంగ్వేజ్, లిటరేచర్, సో ఈ విధంగా మరి తమిళహం స్టేట్ ఫార్మేషన్, మరి శాతవాహనుల కింగ్డమ్, ఈ విధంగా స్టేట్ ఫార్మేషన్ జరిగినాయి. ఎక్కడ? దక్కన్ అండ్ డీప్ సౌత్ లో. ఈ రోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగింది, వాటి సోర్సెస్ ఏమిటి, ఇన్స్క్రిప్షన్స్ అన్నాము, కాయిన్స్ అన్నాము, వాటికి లిటరరీ ఎవిడెన్స్ అన్నాము. ఈ 3 కూడా లిటరరీ, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ సోర్స్గా ఉపయోగపడింది. సో ఆ విధంగా శాతవాహనులు రాజుల యొక్క చరిత్ర, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి యొక్క ఇంటర్నల్ వెస్ట్ కోస్ట్ సీ పోర్ట్స్ గురించి, ఈస్ట్ కోస్ట్ సీ పోర్ట్స్ గురించి, మరి ఇంటర్నల్
పెద్ద పెద్ద టౌన్స్ గురించి, ట్రేడ్ రూట్స్ గురించి, పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్, 4 పెద్ద పెద్ద రహదారులు ఉన్నాయట. ఇన్లాండ్ బరుకచ్చా నుంచి కలుపుతూ నాసిక్ను, ప్రతిష్టాన, పైతాన్, అమరావతి కలుపుతూ 4 పెద్ద పెద్ద రోడ్డు మార్గాలు ఉన్నాయి ఆ కాలంలో, శాతవాహనుల కాలంలో. సో ఆ విధంగా మరి ఈ యొక్క శాతవాహనుల కాలం బాగా హిందూ మతం, బ్రాహ్మణ మతంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క శాతవాహనుల కాలంలో హిందూ మతం వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ మీద కొంత పట్టింపు ఉన్నప్పటికీ ఆ కాలంలో సెక్యులర్ రూల్స్ పాటించారు కాబట్టి ఆ కాలంలో, శాతవాహనుల కాలంలో ట్రేడ్ రూట్స్లలో వర్తక వ్యాపారులు ఎక్కువగా ఈ కార్లే చేయించ, కనహేరి చేయించ అన్నీ కూడా బుద్ధిస్ట్ కట్టడాలన్నీ కూడా ట్రేడ్ రూట్స్లలో, అంటే వర్తక వ్యాపారులు బాగా పోషించారు దీన్ని. ఇది యొక్క శాతవాహన కాలంలో యొక్క బౌద్ధ మతాన్ని పోషించారు. కాబట్టి ఈ యొక్క బౌద్ధ మతం యొక్క డామినెన్స్ శాతవాహనుల కాలంలో ఉన్నది. బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వాళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్కు ఆగ్రహారాన్ని వర్ణించారు, మరి బ్రాహ్మణులు గురించారు. కానీ ల్యాండ్ గ్రాంట్స్కి ఇవ్వడం ఈ కాలంలో జరగదు. తర్వాత కాలంలో ఈ ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఇచ్చారు. సో ఆ విధంగా శాతవాహనుల కాలం దక్కన్ ప్రాంతంలో మొత్తం దక్కన్ దేశాన్ని, దక్కన్ పీఠభూమిని ఏకఛత్రాధిపతి కింద రూల్ చేసింది. ఆ తర్వాత శాతవాహన సామ్రాజ్యం మొక్కలయ్యింది. వీటికి సీ పోర్ట్స్ వెస్ట్ కోస్ట్లో ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో ఉన్నాయి శాతవాహన సామ్రాజ్యం. అట్లనే ఈ తమిళ్ స్టేట్స్ ఉన్నాయో, తమిళహం ప్రాంతంలో ఉన్నటువంటి చోళా కింగ్డమ్ ఉచ్చ స్థితికి సీ పోర్ట్స్ అండ్ మధ్యలో ఉన్నటువంటి యొక్క టౌన్స్ మరి అవి కూడా కారణం. అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే మరి పాండ్యాస్, మదురై, బురాపూర్ అనే సీ పోర్ట్ ముఖ్యమైన పట్టణాలు. తర్వాత ఏంటంటే చెరాస్, 3 కింగ్డమ్స్ ఏరియా. సో ఈ విధంగా మన తమిళహం ప్రాంతంలో స్టేట్ ఫార్మేషన్ జరిగింది. ఎట్లా జరిగింది? చిన్న 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 క్లాన్స్ కలిసి పెద్ద పెద్ద క్లాన్స్గా, విలేజ్లుగా, విలేజ్ నుంచి పెద్ద పట్టణాలుగా, పెద్ద ఏరియాలుగా, ఏరియా నుంచి పెద్ద డిస్ట్రిక్ట్స్గా. శాతవాహనుల కాలంలో డిస్ట్రిక్ట్స్ ఏమన్నారంటే ఆహారాస్ అన్నారు. లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే శాతవాహనుల కాలంలో గ్రామ. మరి ఈ యొక్క వీళ్ళ కాలంలో కూడా గ్రామ, విలేజ్ లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎవరి కాలంలో? ఈ యొక్క చోళాసు, పాండ్యాసు, చేరాసు కూడా లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్. ఇంకా పట్టణాలకు నిగమ సభలు ఉండేది, విలేజ్ కౌన్సిల్స్ ఉండేవి, విలేజ్ ఎల్డర్స్, కరణం, ట్యాక్స్ కలెక్టర్ ఉండేది. సో ఈ విధంగా విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. తమిళహం వచ్చింది. శాతవాహన స్టేట్ ఫార్మేషన్ జరిగింది. సొసైటీ, ఎకానమీ, అడ్మినిస్ట్రేషన్ కొంత ఇది ఫ్యూడలైజ్డ్, మిలిటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది ఈ కాలంలో. అది మరి దక్కన్లో డీప్ సౌత్లో వెంకటాచలం నుంచి మరి కింది దాకా వచ్చినటువంటి దక్కన్లో కింద కన్యాకుమారి దాకా వచ్చిన తమిళ ఏరియాలో 3 స్టేట్స్ ఫార్మేషన్. ఈ 3 స్టేట్స్ ఒకదానికొకటి మరి యుద్ధాలు చేస్తూ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. సో ఆ విధంగా మరి శాతవాహనులు, మరి తమిళహం ఏరియాలు, దక్కన్ ఏరియాలు, డీప్ సౌత్ ఏరియా వచ్చినటువంటి స్టేట్ ఫార్మేషన్.